ఆగిపోయినాయి. అసలు ఏ పనులు చేశారని చెప్పుకోవాలండి. రాష్ట్రంలో ఏ పనులు చేయలేదు, అసలు టెండర్లో ప్రక్రియలేదు. మొత్తం దొడ్డిదారిన లక్షల కోట్ల రూపాయలు దోచేసిన ప్రభుత్వం ఇవాళ వెంటనే పనులు చేయాల్సిన అవసరం ఉంది సార్. ఏదైనా సరే టెండర్ విషయానికి వచ్చేటప్పటికి పారదర్శకత్వం కావాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం పారదర్శకం లేదు, రివర్స్ టెండరింగ్ అన్నారు. ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు మేము సేవ్ చేస్తున్నామని చెప్పి దగా చేశారు. ఇవాళ దాని ప్రాజెక్ట్ కాస్ట్ దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు అదనంగా పెరిగిపోయింది 5 సంవత్సరాలని. దాని ఫలితంగా ఇవాళ ప్రజల మీద భారం పడతా ఉంది. ఇలాంటి లోటుపాట్లు చాలా ఉన్నాయి. రివర్స్ టెండరింగ్ పేరుతో దోపిడీ చేశారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో పెండింగ్ పెట్టారు, ప్రతిపక్షాలు ఉన్న చోట వాళ్ళని అణగదట్టడం కోసం ఉపయోగించుకున్నారు. ఇవాళ తక్షణమే దీన్ని రద్దు చేయడం చాలా సమస్య. రాబోయే రోజుల్లో అన్ని శాఖల్లో కూడా పారదర్శకత్వం ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో జరిగే రహదారుల మీద తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. వాటిని సక్రమంగా చేస్తే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండాల్సిన రోడ్డు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోయిన పరిస్థితి చూసాం. అనేక భవనాలు నిర్మాణం పూర్తయిన కొద్ది సంవత్సరాలకి పాడవుతున్న పరిస్థితి చూసాం. దీన్ని సక్రమంగా చూడాల్సిన బాధ్యత కూడా మన యంత్రాంగం మీద ఉంది. విజిలెన్స్ కానీ ఎవరైనా సరే నిర్మాణం వాళ్ళు ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు కట్టుకుంటే 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉండేలాగా నిర్మాణం చేస్తారు. అదే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, భవనాలు కావచ్చు, ఏదైనా సరే అంతకాలం మన్నిక లేకపోవడానికి కారణాలు ఏంటి, తగిన నాణ్యతను పరిశీలిస్తున్నామో లేదో ఇవన్నీ కూడా తనిఖీ చేయమని విజ్ఞప్తి చేస్తూ ఈ బిల్లుని మేము బలపరుస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ యొక్క న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా టెండర్ ఫైనలైజ్ అంటే చాలా మంది రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మారు అధ్యక్ష. ఎందుకు నమ్మారంటే ఇప్పటి వరకు దోచుకున్న చాలు, ఇక్కడ న్యాయపరంగా చేస్తాడని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మారు అధ్యక్ష. రివర్స్ టెండరింగ్ అని కానీ 100 కోట్లు పైబడి ఉన్నటువంటి ఏ టెండర్ అయినా ఈ యొక్క న్యాయపరమైనటువంటి ముందు సమీక్ష చేస్తారు అంటే చాలా మంది విశ్వసించారు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి దొంగ ఆలోచన వల్ల దొడ్డిదారిన ఏ విధంగా తన అనుమతులకి కాంట్రాక్టులు కట్టబెట్టేటువంటి దానికి ఈ యొక్క సిస్టమ్ తీసుకొచ్చాడు అనేటువంటి తర్వాత ప్రజలకు అర్థమైంది అధ్యక్ష. ఆ విధంగా ఈరోజు చూసుకుంటే అధ్యక్ష, జరిగిన గత ప్రభుత్వంలో జరిగిన టెండర్లన్నీ 100 కోట్లు పైబడి ఏది కూడా ఈ యొక్క న్యాయపరమైనటువంటి ముందు సమీక్ష ఎక్కడ జరగలేదు అధ్యక్ష. ఒక్కడ కూడా జరిగినటువంటి దాఖలాలు ఎక్కడ కనపడలేదు. ఒక్కటే ఒక ఎగ్జాంపుల్, స్మార్ట్ మీటర్స్. ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి రేట్లు ఒక స్మార్ట్ మీటర్లో ఇచ్చి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద అది ఒక గుదిబండలాగా తయారైంది అధ్యక్ష. ఆ విధంగా 100 కోట్లకు పైబడి గెలిచిన ప్రతి టెండర్ జగన్మోహన్ రెడ్డి అనుమతులు కట్టబెట్టారు తప్ప ఈ ఏదైతే ఈ న్యాయపరమైనటువంటి ముందు సమీక్షది ఎక్కడ కూడా జరిగినటువంటి దాఖలాలు కూడా కనపడలేదు అధ్యక్ష. ఎందుకంటే ఇది రాష్ట్ర సంపదని దోపిడీ చేసేటువంటి దానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు స్పష్టంగా కనపడతా ఉంది అధ్యక్ష. రివర్స్ టెండరింగ్ కానీ ఇది తీసుకురావడంలో కానీ ఈ న్యాయపరమైనటువంటి సమీక్షది తీసుకురావడంలో కానీ దోపిడీ చేయడానికే జగన్మోహన్ రెడ్డి ఇది తీసుకొచ్చినట్టు స్పష్టంగా కనపడుతుంది అధ్యక్ష. అదేవిధంగా మనకు ఉన్నటువంటి సివిసి కానీ టెండర్ కమిషనర్ కానీ మనకున్న ఇంజనీర్స్ కానీ తప్పకుండా వారు విహితపరచబడినటువంటి చట్టమైన బాధ్యతలు తీసుకుంటే అధ్యక్ష, గతంలో జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానానికి తెరదీసినటువంటి ఆ యొక్క విధానం రద్దు చేయడం అనేటువంటిది ఈ రోజు రాష్ట్ర ప్రజలు శ్రేయస్కరం అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు ఏం చెప్పాలి మీరు? ఓకే, ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా పారదర్శకత రద్దు బిల్లు 2024ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2వ క్లాజు 1వ క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం
రెండో క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. రెండో క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు బిల్లులో భాగమయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా పారదర్శకత రద్దు బిల్లు 2024ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. I request to move that the bill be passed. మంత్రి గారి ప్రతిపాదన చేస్తారు. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు ముఖ్యంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం